టమాటా పచ్చడి కోసం టమాటాలు తరిగేసేసి ఊరబెడతాం కదా సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండడానికి. ఆ టైపు పచ్చడి నేను చేయాలనుకుని మొత్తం టమాటాలు మొన్న పచ్చడి పెట్టడానికి ఊరబెట్టాను. తర్వాత ఆరబోసాను. రసం అండి విపరీతంగా వచ్చేసింది. బకెట్, పెద్ద బకెట్ అంటే 20 లీటర్స్ బకెట్ నిండా వచ్చేసింది అనమాట రసం. సరే అవసరమైనంత వరకు వాడదాము, మిగిలింది ఎట్లాగో అట్లా యూజ్ చేద్దాంలే అని చెప్పి చింతపండు రోజు వాడతాం కదా మనం. ఈ రసంలో పెట్టింది ఇంకా పుల్లగా, ఇంకా టేస్ట్గా, అసలు పసుపు ఉప్పు వేసి ఊరబెట్టాం కదా, ఇంకా టేస్ట్గా ఉందన్నమాట. సరే అదంతా తుక్కులుగా ఉన్నది కదా, మరి నాని ఉంటుందిగా, ఆ పీచులు తొక్కులు అన్నీ ఉంటాయి కదా, దాంట్లో శుభ్రంగా నేను మిక్సీ వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ చేస్తే, అంటే ఆల్రెడీ ఇది ఎండలో పెట్టినటువంటి గుజ్జే, దీన్ని హీట్ చేసుకుంటే మనకి ఆయిల్ వేసేసి మనం కొనేటువంటి ఈ టొమాటో అదే మన చింతపండు పేస్ట్లో కూడా నేను గమనిస్తున్నాను ఆయిలీగా ఉంటుందన్నమాట. పైన ఆయిల్, వేడివేడి ఆయిల్ పైకి తేలుతుంది. అంటే వేడివేడి ఆయిల్లో దీన్ని వేసి కాసేపు ఉంచి తర్వాత స్టోరేజ్ చేస్తారనమాట నిల్వ ఉండడం కోసం. సో నేను కూడా ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేయబోతున్నా. వేసేసి కలిపేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది మనకి ఎప్పటికప్పుడు వెతుక్కునే పని ఉండదు కదండి. కాస్త రైస్లో పులిహోర కలుపుకున్నా, మళ్ళీ పులుసుల్లోకి, పప్పుల్లోకి. నేను చింతపండు పేస్ట్ ఆల్రెడీ ప్రియా వాళ్ళది వాడుతున్నాను. అది చాలా ఇబ్బంది అవుతుంది. విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ పంపించటం, అయిపోయినప్పుడల్లా 3-4 జార్స్ అక్కడి నుంచి కొని పంపించటం, అది చాలా విసుగుతో కూడిన పని. అందుకని ఏంటంటే ఇంక ఇట్లా కాదు, ఇట్లా చేసుకుంటే మనకి ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము అప్పుడప్పుడు, రెగ్యులర్గా, అప్పుడప్పుడు అని కాదు, రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకునే పులిహోరకి వాటికి కూడా వెతుకునే పని ఉండదు. సో ఇట్లా నేను దీన్ని ఆయిల్తో పెడుతున్నాను అన్నమాట. నిల్వ ఉండడం కోసం ఆయిల్ కలుపుతున్నా. సో మీకు ఇది బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఇలాగా టొమాటో రసం, ఇప్పుడు సీజన్ కదా, టొమాటో పికిల్ పెట్టుకునే వాళ్ళందరికీ చెప్తున్నా, పారబోసుకోమాకండి. నేను ఆల్రెడీ సగం వేస్ట్ చేసేసుకున్నాను. అంటే అంత వాటర్ ఏం చేయాలో అర్థం కాల, నాకు కంగారు పుట్టింది. ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టడం అయ్యింది. సో భయపడి ఇంక ఇట్లా కాదని చెప్పి ఈ కొంచాన్ని స్టోర్ చేసుకుందామని చెప్పిన ఆలోచనతో టొమాటో పికిల్కి కావలసినటువంటి వరకు క్వాంటిటీ తీసేసుకుని ఇంకా మిగిలిన క్వాంటిటీలో ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది ఆలోచన వచ్చింది. సో అలా తొక్కులుగా పెట్టేసుకుని మనం దాచిపెట్టుకునే కంటే రెడీ టు యూజ్ అన్నట్టు మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. కాకపోతే చిన్న జార్లో వేసాను, పెద్ద జారు తిరగట్లేదు, నాకు ఇబ్బంది పెడుతుంది. అందుకని చిన్న జార్లో వేసి తిప్పాను అనమాట. లైట్గా తిప్పాను, అక్కడికి 1-2 గింజలు మిగిలినాయి. సో ఇదండి సంగతి. మరి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి. మరి మీరు కూడా ఇలాగ చేసుకోండి. టొమాటో పికిల్ పెట్టుకునే ప్రతి వాళ్ళు వేస్ట్ చేసుకోకుండా, ఆ రసాన్ని నాకు మళ్ళీ పారబోసేసుకోకుండా చక్కగా ఇలాగ స్టోర్ చేసి పెట్టేసుకోండి. చింతపండు దాంట్లో సపరేట్గా పెట్టుకున్నా సరే ఇలా నిల్వ చేసుకుని అన్నిట్లో వాడుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, బాయ్.